హాయ్ ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సెంట్రల్ రైల్వే ముంబై నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు 1961 యాక్ట్ ప్రకారం మనకి అప్రెంటిస్షిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అనేది ఐటీఐ చేసిన వాళ్ళకి 100% మ్యాండేటరీ అని కాదనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైనా కంపెనీలో 5,000కో 6,000కో జాయిన్ అయిపోదాం, జీవితం ఇలాగే సాగించేద్దాం అనుకున్న వాళ్ళకి అప్రెంటిస్షిప్ అనేది అవసరం లేదు. మనం భవిష్యత్తులో ఐటీఐ చదువుకున్న దానికి న్యాయం చేయాలి, ఐటీఐ మీద ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అనుకున్న వాళ్ళకి అప్రెంటిస్షిప్ అనేది ఖచ్చితంగా 100% చేయవలసి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా మీరు ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత ఏ డిప్లొమా చేద్దాం, హైయర్ స్టడీస్కి వెళ్దాం అనుకున్నారనుకోండి, మీరు అప్రెంటిస్షిప్కి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా 10th క్లాస్ ప్లస్ ఐటీఐ మీద పడుతున్న జాబులు అప్లై చేస్తూ కూడా మీ హైయర్ స్టడీస్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అలా కంప్లీట్ చేసుకొని తర్వాత ఎప్పుడైతే మీ హైయర్ స్టడీస్ అయిపోతుందో అప్పుడు అప్రెంటిస్షిప్ అనేది ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు. ఒకవేళ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఐటీఐ అయిపోయిన తర్వాత ఇంకా ఏమీ చదవకుండా ప్రభుత్వ ఉద్యోగాలకి ట్రై చేస్తూ ఏదైనా ప్రైవేట్ కంపెనీలో చేద్దామని ఉద్దేశం ఉన్న వాళ్ళకి ప్రైవేట్ కంపెనీ కాకుండా మీరు అదే 10th క్లాస్ ప్లస్ ఐటీఐ మీద అప్రెంటిస్షిప్ కనుక చేసినట్లయితే మీకు దాదాపు 8,000 నుంచి 10,000 వరకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు స్టైఫండ్ అనేది వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐ కంప్లీట్ చేసి ప్రైవేట్ కంపెనీకి వెళ్ళా 8 నుంచి 10,000 స్టైఫండ్ వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే ఒకే ఒక సంవత్సరం మీరు అప్రెంటిస్షిప్ కోసం ఎక్కడైనా చేసినట్లయితే మీకు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ వచ్చినట్లయితే, సో ఫ్రెండ్స్ చూడండి, మీకు 10th క్లాస్ మ్యాన్ వచ్చే అవకాశాలు ఎన్ని ఉంటాయో 10th ప్లస్ ఐటీఐ మ్యాన్ వచ్చే అవకాశాలు కొన్ని ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా 10th ప్లస్ ఐటీఐ ప్లస్ ఎన్ఏసీ మ్యాన్ వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే మనం చదువు దేనికోసం పనికి రావాలి, మనకి ఇంకా ఉద్యోగ అవకాశాలు పెంచడం కోసం పనికి రావాలి. ఎవరైతే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ చేశారో ఇంకా అమ్మ ఒక పని అయిపోయిందని చెప్పేసి ఇంటి దగ్గర కూర్చొని ఫ్రెండ్స్తో తిరుక్కుంటూ అమ్మ నాన్నలకి సహాయం చేయకుండా మీ ఇష్టం వచ్చిన పనులన్నీ చేసుకునేటంటుంటే మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనవసరం అనమాట. మనం చదువు ఎప్పుడూ కూడా మన యొక్క ఉద్యోగ అవకాశాలు పెంచాలి. ఎక్కడ ఒక్క నోటిఫికేషన్లో ఒక్క వేకెన్సీ పడినా సరే దయచేసి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఏ ఒక్కరూ ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో పరిమితం కావద్దు. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉద్యోగం వచ్చినా సరే ప్రభుత్వ ఉద్యోగాలకి తప్పకుండా ట్రై చేయండి. దూరంగా వెళ్ళండి, ఫెయిల్ అయిపోండి, వచ్చేసినా ఏం ఇబ్బంది లేదు. మీరు ఇంటి దగ్గర కూర్చుంటే ఏమీ రాదు. దూరంగా వెళ్ళి ఒక్కసారి రిటర్న్ ఎగ్జామ్ కనుక మీరు అటెండ్ అయితే అక్కడున్న విశేషాలన్నీ తెలుస్తాయి. ప్రతిదీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. ప్రతి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఒక మెట్టుతో సమానం. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు అంత ఎదిగే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్రెంటిస్షిప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకు రైల్వే అనేది 1961 యాక్ట్ ప్రకారం దాదాపుగా 2,532 వేకెన్సీస్ అనేది నోటిఫికేషన్ వచ్చింది. ఇది ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఏదైతే రిసిప్ట్ ఉంటుందో అది మీ దగ్గర ఉంచుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఎటువంటి రిసిప్ట్ కూడా రైల్వే వాళ్ళకి పంపించవలసిన అవసరం లేదు. ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీఐ కోసం ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్లు అయినా ఎప్పటికప్పుడే మన ఛానల్లో అప్డేట్ అవుతుంటాయి. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సెంట్రల్ రైల్వే నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిందో దాన్ని ఈరోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకి 6/2/2021 ఉదయం 11 గంటల నుంచి 5/3/2021 సాయంత్రం 5 గంటల వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మీ 10th క్లాస్ మార్కుల్ని ఐటీఐ మార్కుల్ని బేస్ చేసుకొని మీకు సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక ఎన్ని క్లస్టర్స్ అంటే ఎన్ని డివిజన్స్ ఎన్ని యూనిట్స్ నుంచి మనకి వచ్చిందంటే క్లస్టర్ ముంబై నుంచి మన క్యారేజ్ వ్యాగన్ అలాగే కళ్యాణ్ డీజిల్, కుర్లా డీజిల్ షెడ్, అలాగే సీనియర్ డిఈఈ టీఆర్ఎస్ కళ్యాణ్, సీనియర్ డిఈఈ టీఆర్ఎస్ కుర్లా, అలాగే ప్యారెల్ వర్క్షాపు, మతుంగా వర్క్షాప్, ఎస్ఎన్టీ వర్క్షాప్, బైకుల్లా. సో ఫ్రెండ్స్, ఇది ముంబై క్లస్టర్లోని. ఇక క్లస్టర్ భూస్వాల్లో చూసుకున్నట్లయితే మనకి యూనిట్స్ క్యారేజ్ వర్క్షాప్, ఎలక్ట్రికల్ లోకోసెట్, ఎలక్ట్రికల్ లోకోమోటివ్ వర్క్షాపు, అలాగే మన్మద్ వర్క్షాపు, టీఎండబ్ల్యూ నాసిక్ రోడ్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక పూణేలో చూసుకున్నట్లయితే క్యారేజ్ వ్యాగన్ వర్క్షాప్, అలాగే డీజిల్ లోకోసెట్, నాగపూర్లో చూసుకున్నట్లయితే డీజిల్ లోకోసెట్, అలాగే క్యారేజ్ వర్క్షాప్, సోలాపూర్లో చూసుకున్నట్లయితే క్యారేజ్ వ్యాగన్ డిపో, అలాగే కుర్వాడి వర్క్షాప్ అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఈ క్లస్టర్స్లో ఏ యూనిట్ అయినా సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే
మీరు ఎప్పుడైతే ఒక యూనిట్ సెలెక్ట్ చేసుకున్నారో మీరు ఖచ్చితంగా ఆ యూనిట్కే లోబడి ఉండాలన్నమాట. మనకు అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఎటువంటి యూనిట్స్లోనైనా ఇంటర్చేంజింగ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగవన్నమాట. కాబట్టి మీరు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని మనకు అక్కడికి ఎంత దూరము, మనం అక్కడ స్టే చేయగలమా లేదా. అంటే ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు వర్క్షాప్ దగ్గరలో కనుక మన వాళ్ళు అందరూ వెళ్ళి ఒక 5 ఒక రూమ్ తీసుకొని స్టే చేసుకొని హ్యాపీగా అప్రెంటిషిప్ చేసుకోవచ్చు. మీరు 1 ఇయర్ అప్రెంటిషిప్లో ఖచ్చితంగా బయట ఉంటారు కాబట్టి హిందీ కూడా నేర్చుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో మన ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడానికి ఎప్పుడు రిటర్న్ ఎగ్జామ్లకు వెళ్ళినా సరే మనకి హిందీ అనేది ఖచ్చితంగా తోడ్పడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైతే దూరంగా వెళ్ళి అప్రెంటిషిప్లు చేస్తున్నారో వాళ్ళు మనకి ర్యాపిడిక్స్ హిందీ టు తెలుగు ర్యాపిడిక్స్ బుక్స్ అనేవి దొరుకుతాయి. అది ఇంగ్లీష్ టు తెలుగు అనమాట. మీరు తెలుగు టు హిందీ కొనుక్కోండి. ర్యాపిడిక్స్ బుక్స్ అని మీరు తెలుగు టు హిందీ కొనుక్కుంటే మీకు తొందరగా హిందీ నేర్చుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక ముంబై క్లస్టర్లో మనం చూసుకున్నట్టయితే క్యారేజ్ వ్యాగన్లో మనకి టోటల్గా 258 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. వెల్డర్ అనేవి 182 టోటల్, అందులో అన్రిజర్వ్డ్ 92, ఓబీసీ 49, ఎస్సీ 27, ఎస్టీ 14 అనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అందరికీ ఎక్స్ సర్వీస్ మెన్స్కి కూడా అదనంగా వేకెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీ కేటగిరీలో మీరు చూసుకోగలరు. ఇక వెల్డర్ 6 వేకెన్సీలు, కార్పెంటర్ 28 వేకెన్సీలు, పెయింటర్ 24 వేకెన్సీలు, టైలర్ 18 వేకెన్సీలు, టోటల్గా 258 వేకెన్సీలు. సో ఫ్రెండ్స్, ఇక మన కళ్యాణ్ డీజిల్ షెడ్లో చూసుకున్నట్లయితే 53 వేకెన్సీస్ అనమాట. సో ఫ్రెండ్స్, ప్రతి దగ్గర ట్రేడ్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. ఏ ట్రేడ్ వాళ్ళకి ఎక్కువ వేకెన్సీస్ ఎక్కడైతే ఉన్నాయో మీరు అక్కడ అప్లై చేసుకోగలరు. ఇక కుర్లా డీజిల్ షెడ్లో టోటల్గా 60 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎస్ఆర్డిఈ కళ్యాణ్లో చూసుకున్నట్లయితే టోటల్గా 179. అలాగే ఎస్ఆర్డిఈ కుర్లా మనం చూసుకున్నట్లయితే 192. అలాగే పెరెల్ వర్క్షాప్లో చూసుకున్నట్లయితే 418. అలాగే మతుంగా వర్క్షాప్లో చూసుకున్నట్లయితే 547. అలాగే ఎస్ఎన్టీ వర్క్షాప్లో చూసుకున్నట్లయితే 60 వేకెన్సీలు. క్యారేజ్ వ్యాగన్ డిపోలో చూసుకున్నట్లయితే 122 వేకెన్సీలు. అలాగే ఎలక్ట్రికల్ లోకో సైడ్లో చూసుకున్నట్లయితే 80 వేకెన్సీలు. సో ఫ్రెండ్స్, మీరు ఎక్కడైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో క్లస్టర్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. భూస్వాల్ క్లస్టర్లో మీరు అప్లై చేద్దాం అనుకుంటే భూస్వాల్ క్లస్టర్లో 2 ఉంటాయి, క్యారేజ్ వ్యాగన్ డిపోటు అలాగే ఎలక్ట్రికల్ లోకో సైడ్ అనమాట. మీరు ఏదైనా ఫస్ట్ నోటిఫికేషన్ అంతా క్లియర్గా చూసుకోండి. నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. నోటిఫికేషన్ క్లియర్గా చూసుకొని ఏ క్లస్టర్లో ఏ యూనిట్లో మీకు ఎక్కువ వేకెన్సీ ఉన్నాయో చూసుకొని అక్కడ అప్లై చేయండి. మీరు ఏ విధంగా కాలిక్యులేట్ చేసుకుంటారంటే అన్రిజర్వ్డ్ వేకెన్సీలు అలాగే మీ కేటగిరీలో ఉన్న వేకెన్సీలు. సో ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు ఎస్టీలో చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్లో 19 ఉంటే ఎస్టీలో 3 ఉన్నాయన్నమాట. టోటల్గా ఎన్ని మనకి 22 వేకెన్సీస్. ఇక మనకి ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ చూసుకున్నట్లయితే ఇది 19, ఈ 10 అనమాట. దాదాపుగా 29 వేకెన్సీలు. ఇలా ఈ 2 కేటగిరీలు కాలిక్యులేట్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. అప్రెంటిస్షిప్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఎలక్ట్రికల్ లోకోమోటివ్ వర్క్షాప్లో చూసుకున్నట్లయితే మనకి 118 వేకెన్సీలు. అలాగే మనాద్ వర్క్షాప్లో చూసుకున్నట్లయితే 51. అలాగే టీఎండబ్ల్యూ నాసిక్ రోడ్లో చూసుకున్నట్లయితే 49. అలాగే పూణే క్లస్టర్లో క్యారేజ్ వ్యాగన్ డిపోట్లో చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా పూణేలో క్యారేజ్ వ్యాగన్ డిపోట్లో 31 వేకెన్సీ, డీజిల్ లోకో సెడ్లో 121 వేకెన్సీ. అలాగే నాగపూర్ క్లస్టర్లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ లోకో సెడ్ 48, క్యారేజ్ వ్యాగన్ డిపోట్ 66. అలాగే క్యారేజ్ వ్యాగన్ డిపోట్ సోలాపూర్లో చూసుకున్నట్లయితే 58 వేకెన్సీలు. అలాగే మనకి కురుడ్వాడి వర్క్షాప్లో చూసుకున్నట్లయితే టోటల్గా 21 అనమాట. సో ఫ్రెండ్స్, ఈ అన్నింటిలో కూడా ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి వాళ్ళ టేబుల్స్లో సపరేట్గా వాళ్ళకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళు చూసుకోగలరనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే 15 సంవత్సరాల నుంచి మీరు 24 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 24 సంవత్సరాల కన్నా వయసు 1/1/2021 కనుక ఎక్కువైనట్లయితే SC/ST 5 years, ఓబీసీ 3 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎక్స్ సర్వీస్ వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ 10 years బట్టి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎన్సీవీటీలో కానీ ఎస్సీవీటీలో కానీ మీ ట్రేడ్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి. ఇక ఫీజు విషయానికి వచ్చినట్లయితే 100 రూపీస్ ఫీజు ఉంటుంది. ఇది ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ వారు ఉమెన్స్ వాళ్ళు చెల్లించవలసిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఫీజు చెల్లించకపోయినా మీ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్లయితే మళ్ళీ మీరు లాగిన్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళి ఖచ్చితంగా మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ ఇది. మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత చాలా క్లారిటీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ బయోడేటా కానివ్వండి, మీ ఫాదర్ నేమ్ కానివ్వండి,
మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు కానివ్వండి, మీ క్యాస్ట్ కానివ్వండి, అన్నీ కూడా యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఆధారంగా చేసుకొని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ చూసుకున్నట్లయితే 5/3/2021 సాయంత్రం 5 గంటలకల్లా మీరు లాస్ట్ డేట్ మాత్రం ఈ టైంకి చేసేయాలి. కాకపోతే వీళ్ళని తొందరగా చేయండి. లాస్ట్ మినిట్లో కొంచెం రష్గా ఉండడం వల్ల కొన్ని అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక హెల్ప్ డెస్క్ అనేది 022674534140కి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎనీ వర్కింగ్ డేస్లో చేయొచ్చు. ఇక మీరు ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుదాం అనుకుంటే act.apprenticeship@rrccr.comకి మీరు సంప్రదించగలరు. సో ఫ్రెండ్స్, ఇంక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డెసిషన్ అయినా సరే ఇక డైరెక్ట్గా సెంట్రల్ రైల్వే బోర్డు తీసుకునే అవకాశాలు అనేవి ఉంటాయి. అందులో మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా అవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఫిల్ చేసేటప్పుడు అన్నీ కూడా 10th క్లాస్ ఆధారంగా చేసుకొని ఫిల్ చేయాలి. ఇక మీ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఖచ్చితంగా అది మాత్రమే వాడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా వెంటనే మీరు మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.